హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వాడి మీదకి దూచుకు వస్తున్నాడు బీకర్. చాలా భయంకరంగా ఉన్నాడు చూడ్డానికి, వికృతంగా నవ్వుతున్నాడు. ఇక్కడ రాము ఏమో సైలెంట్గా నిల్చొని ఉన్నాడు. రాముని పొడచడానికి వేగంగా వస్తూ ఉన్నాడు. దగ్గరికి వచ్చి కత్తి దింపుతూ ఉండగా బీకర్ అని బీకర్ని ఎవరో పిలిచారు. అప్పుడే వెనక్కి తిరిగి బీకర్ చూశాడు. చూస్తే రాము వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏం చేయొద్దని వాడిని వేడుకుంటూ ఉన్నారు. అయినా కూడా ఇదంతా వినకుండా బీకర్ రాము కడుపులోకి కత్తి దింపేశాడు. బీకర్ దింపగా ఏం చేయాలనో తెలియని వాళ్ళ అమ్మ నాన్నలు ఏడుస్తూ ఉన్నారు. ఇంతలో తులసి వచ్చి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుపోయింది. ఇప్పుడు మీకు అనిపించి ఉండొచ్చు, ఈ లోకంలో హాస్పిటల్ ఎక్కడ ఉంటుందబ్బా అని. అవునండి, ఈ లోకంలో హాస్పిటల్ కరువు లేదు. నేను చెప్పానుగా, ఇది భూలోకం లాంటిదే అని. అలాంటి ప్లేస్ ఇది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకొని మాట్లాడగలిగే స్థాయికి కొంచెం కోలుకుంటున్న పరిస్థితిలో రాము ఉన్నాడు. ఇంతలో మళ్ళీ బీకర్ హాస్పిటల్కి వచ్చి, నా గురించి తెలియనట్టుందిరా నీకు, ఏం తెలుసుకొని ఇక్కడికి వచ్చావు, అసలు నా మేకని ఎందుకు చంపావు అని బీకర్ను అడగమని తన మనసు చెప్తూ ఉంది. ఇప్పుడు నిజంగా అడిగేశాడు బీకర్ రాముని. నా మేకని ఎందుకు చంపాలనిపించిందిరా? నీకు నరకం తప్పాలంటే నరకంకు పోయే ముందే నీ దగ్గర నరకం అంటే ఏందో చూపిస్తున్నా. ఎందుకురా ఊరికే ఇబ్బంది పడతావు, ఒప్పుకో, నా మేకని చంపింది నువ్వే అని బీకర్ అంటాడు. రే, నేనేదో తెలియక చేశాను రా బాబు, నువ్వెవరో కూడా నాకు తెలియదురా, నన్ను వదిలేయరా ప్లీజ్ అని భంగపడుకున్నాడు రామ్. అయినా కూడా వదలకుండా వాడిని భీకరంగా వాడి కాలర్ పట్టుకున్నాడు. కోలుకొని రాము బీకర్ వాడి మెడను పట్టుకుని వెనక్కి తిప్పి చంపడానికి ట్రై చేశాడు. కాలేదు. ఇప్పుడు రాము మెడను బీకర్ పట్టుకొని వెనక్కి తిరిగి తన మెడను కూడా వెనక్కి తిప్పి రాము పొట్టలో, గుండెల్లో, గొంతులో కత్తిని దింపాడు. అంతే, ఇంకేమంది, రాము చనిపోయాడు. ఇప్పుడు పైన ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. మీకు తెలియని విషయం ఇంకోటి చెప్తా. రామ్ మరియు తులసి నిజానికి ఆ లిఫ్ట్లో ఇంకా బందీగానే ఉండిపోయారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామా? రామ్ మరియు తులసి ఆ రోజు లిఫ్ట్లో బందీగా మిగిలిపోయారు. కానీ వాళ్ళ ప్రాణాలు ఎలా అయితే ఎందుకు పోతాయో తెలియక, అసలు ఏం జరుగుతుందో తెలియక అక్కడ జనాలు కొట్టుమిట్టాడుతున్నారు. కానీ అందుకే అక్కడ కరెంటు బాగా వసతిలో ఉండేలాగా ఇన్వర్టర్ని అయితే అక్కడ పెట్టించారు. వాళ్ళు లిఫ్ట్లోనే గడుపుతూ ఉన్నారు. అసలు ఎందుకో తెలుసా? లిఫ్ట్ డోర్స్ ఎంత ఓపెన్ చేసినా కాలేదు. ఎంతోమంది తెరవడానికి వచ్చారు, అయినా కూడా ఓపెన్ కాలేదు. వాళ్ళు అక్కడే నిద్రిస్తూ అక్కడే ఉంటూ ఒక నైట్ మొత్తం అక్కడే ఉన్నారు. నైట్ నుండి పొద్దున 12 వరకు అక్కడే ఉన్నారు వాళ్ళు. మధ్యాహ్నం 1 కావస్తుంది. వాళ్ళు ఇప్పుడే రాము అండ్ తులసి కలగంటున్నారు. మీకు ఇంకా తెలియదా? ఇప్పటి వరకు జరిగింది కళ. అసలు ఇది నిజంగానే జరుగుతుందా? ఇది నిజంగా జరిగితే ఎలా ఉంటుంది? నిజంగా కొత్త లోకం ఉంటుందా అనే ప్రశ్నలు మీలో ఉండొచ్చు. మిగిలిన కొత్త చూద్దాం రండి. కట్ చేస్తే వాళ్ళిద్దరికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ వీళ్ళకేమో లవ్. రామ్ వాళ్ళమ్మ వాళ్ళ నాన్నని ఒప్పించాడు. ఇప్పుడు ఒప్పేయాల్సింది తులసి వాళ్ళమ్మ వాళ్ళ నాన్నని. వాళ్ళని కాళ్ళ వెళ్ళపడి ఒప్పించాడు. ఒప్పించి వాళ్ళకైతే పెళ్లి జరిగిపోయి నెల తప్పింది తులసి. అలా ఏముంది, కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి కావాల్సిన వారసుడు పుట్టడానికి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్లో వాళ్ళ పరిస్థితి చాలా తీవ్రతను మేల్కొనింది. ఎందుకంటే రామ్కు పుట్టబోయే బిడ్డ చాలా ప్రమాదాలు ఎదుర్కొంటాడని వాళ్ళకు ముందే అర్థమైంది. డాక్టర్ వచ్చి ఇలా అంటాడు, అండి, బిడ్డను కాపాడితే తల్లి చావుకు ప్రమాదం ఉంది, అదే తల్లిని కాపాడితే బిడ్డ చావుకి ప్రమాదం ఉంది, ఎవరిని కాపాడాలంటారు అని అడిగింది. బిడ్డని ఎప్పుడైనా కోరుకోవచ్చు, ఎప్పుడైనా కనొచ్చు, కానీ తల్లిపోతే రాదుగా అని తులసి అత్తమామలు చెప్పారు. అదే రామ్ వాళ్ళమ్మ నాన్న. మొత్తానికి ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. అదే బిడ్డ తల్లి క్షేమంగా బయటపడ్డారు. వాడు పుట్టి ఏడవలేదు. ఈ బిడ్డ ఎక్కువ రోజులు బ్రతకడం కష్టం అని డాక్టర్స్ తేల్చి చెప్పేశారు. వాళ్ళు ఇప్పుడు ఆ బిడ్డని తిరుపతి హాస్పిటల్కి తరలించారు. అక్కడ ఆ బాబుని అద్దాలలో పెట్టి చికిత్స చేపిస్తూ ఉన్నారు. ఆ బిడ్డ బతికి బయటపడ్డాడు. 6 ఏళ్ల వయసు. వాడికి ఇప్పుడు తెలిసింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు గమనించింది ఏంటంటే వాడు నిజానికే కారణ జన్ముడు. వాడికి 6 వేళ్ళు 3 చెవులు ఉన్నాయి.
వాడు చూడడానికి అందంగా ఉన్నా ఎక్కడో తెలియని భయం వాడికి పని వెంటాడుతోంది. ఒకరోజు వాడిలో ఉన్న శక్తులు వాడికే తెలియదు. ఏం జరిగిందో తెలుసుకుందాం. వాడు ఒకరోజు నీళ్ళలో ఈత ఆడడానికి బయటికి వెళ్ళాడు. ఫ్రెండ్స్తో కలిసి ఆడుకుంటూ ఉన్నాడు. ఫ్రెండ్స్ దొంగల భయంతో దొంగలు వస్తూ ఉన్నారు. వాళ్ళు పారిపోవడంతో వీడు ఒక్కడే ఉన్నాడు. ఇంకేం చేస్తాడు? వాడు పరుగు తీయడానికి సిద్ధమయ్యాడు. ఇంతలోపు దొంగలు వచ్చారు అక్కడికి ఇద్దరు. ఆ ఇద్దరిని చిత్తుగా కొట్టిపడేశాడు. ఇంకా కొడుతూనే ఉన్నాడు. అలా ఫైట్ అయిపోయింది. ఇప్పుడు తెలుసుకున్నది ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు క్రోజర్ని గమనించారు. వాడి చేతిపైన చక్రం లాంటి పుట్టుమచ్చ ఒకటి ఉంది. వీడికి సూపర్ హీరో పవర్స్ ఉన్నాయని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసింది. అందరికీ నమస్కారం గైస్. సీజన్ 2లో మళ్ళీ కలవబోతున్నాం మనం. సంతోషమైన ఎండ్ మాత్రమే ఇచ్చాం కదా. ఎండ్ బాగుంటే కమెంట్లో తెలియజేయండి. ఒకవేళ బాగాలేకపోతే సీజన్ 2ని తొందరగా మేము ముందుకు తీసుకుని వస్తాం. ఇంకొక విషయం గైస్, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్లీజ్ దయచేసి ఇది అర్థం చేసుకోవాలని కోరుతున్నాం, అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాం. మీరు కోరుకున్నట్లుగానే మేము ఆడియో స్టోరీస్లో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తామని చెప్తున్నాను గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సీజన్ 2లో ఆ సూపర్ హీరో పవర్స్ ఎలా యాక్టివేట్ అయ్యాయో తెలుసుకుందాం. వాడికి ఎలా వర్క్ చేస్తాయో తెలుసుకుందాం. ఓకే గైస్, బాయ్, టాటా, సీజన్ 2. ఓకే, నెక్స్ట్ వచ్చే వీడియోలో మాస్గా కలుసుకుందాం గైస్. మీకు డివోషనల్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. నెక్స్ట్ దాని మీదనే మన వీడియో ఉంటుంది. బాయ్, టాటా.